2025 పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ కోసం అధికారికంగా ప్రకటించిన స్క్వాడ్లు. ఇండియన్ స్క్వాడ్ ఇక్కడ ఉంది. ఇది T20 ఫార్మాట్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరుగుతుంది 2025. సో భారత జట్టుకు వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసంగ్, హర్షిత్ రాణా, రింకు సింగ్. ఇంకా స్టాండ్ బై ప్లేయర్స్కి వచ్చేసరికి యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్. ఆసియా కప్ 2023 వన్డే ఫార్మాట్లో ఫైనల్లో శ్రీలంకను ఓడించిన భారత్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈసారి ఫార్మాట్ మారిన ఫలితం మాత్రం మారకూడదని టీమిండియా భావిస్తుంది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించుచున్నాడు. అంతేకాకుండా శుభ్మన్ గిల్ తిరిగి T20 జట్టులో వచ్చాడు. ఈ ఆసియా జైంట్స్లో 4లో సూర్యకు డిప్యూటీగా గిల్ వ్యవహరించుచున్నాడు. అయితే ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ చోటు దక్కపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ సెలెక్టర్లు వీరిని పరిగణలోనికి తీసుకోలేదు. ఇక ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న UAEతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో దాయాది పాకిస్తాన్తో తాడో పేడో టీమిండియా తేల్చుకోనుంది. ఇంతకీ టీమిండియా ఓపెనర్ ఎవరు? టోర్నీలో భారత తుది జట్టు కూర్పు అనేది టీమిండియా మేనేజ్మెంట్కి ఒక పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా ఓపెనర్ల విషయంలో కెప్టెన్ సూర్య, హెడ్ కోచ్ గంభీర్కు ఇది ఇట్లా ఉంది. ఇక ఓపెనర్గా అభిషేక్ శర్మ ఫిక్స్ అయినప్పటికీ అతడి భాగస్వామి ఎవరిని పంపిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఎందుకంటే మరో స్లాట్ కోసం శుభ్మన్ గిల్, సంజు శాంసన్ ఇద్దరు పోటీలో ఉన్నారు. Keep watching for more men's T20 Asia Cup 2025 updates. Thank you.